నిష్ఠగా ఉండాలి అంటావు. నా చూపులతోటి మాటలతోటి నీ ఏకాగ్రతకి శ్రద్ధకి భంగం కలిగించకూడదు అంటావు, అంతే కదా? అవును, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. సరే, మనం వెళ్ళి మృత్యుంజయ హోమం సక్రమంగా జరగాలని మా ఊళ్ళమ్మ తల్లికి నమస్కారం చేసుకుందాం. పదండి. అమ్మ మా ఊళ్ళమ్మ తల్లి, అత్తయ్య గారిని ఆవహించబోతున్న మృత్యుదేవత నుంచి అత్తయ్యని కాపాడు. ఈ ఇంట్లో ఎలాంటి శోకం వినపడకూడదు. నీ దయ ఉంటే అందరూ చల్లగా ఉంటారు. దయచేసి ఈ మృత్యుంజయ హోమం ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. హోమానికి కావలసిన వస్తువులన్నీ వచ్చినట్టేగా? వచ్చినట్టే గురువు గారు. ఇక నువ్వు తారక్ బాబు వచ్చి ఇక్కడ కూర్చోండమ్మా. అలాగే గురువు గారు. తారక్ సార్ రండి. ఇక్కడ కూర్చున్నారేంటి? వచ్చి అక్కడ కూర్చోండి. మీరు తూర్పు ముఖంగా అక్కడ కూర్చొని మీరు కూడా హోమంలో భాగం అవ్వాలి. హోమంలో ఉండాలన్నా వచ్చి కూర్చున్నాను, సరిపోలేదా? నువ్వు చెప్పిన దగ్గర నేను కూర్చోవాలా? నేను ఇక్కడే కూర్చుంటాను. అమ్మగారు, దైవ కార్యం కదా, పట్టువిడుపులు కాస్త ఉండాలి. దయచేసి వచ్చి అక్కడ కూర్చోండి అమ్మగారు. కాదంబరి, ఏంటిది? నీ పేరు మీదే ఈ హోమం జరుగుతుందని, అందుకే నువ్వు కూర్చోవాలని నిలవేణి చెప్పింది కదా. ఇప్పుడెందుకు ఇంత బెట్టు చేస్తున్నావు? వెళ్ళి చెప్పిన దగ్గర కూర్చో. దయచేసి అక్కడికి వచ్చి కూర్చోండి అమ్మగారు. నీలవేణి, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. నీ అడ్డు మాకు తొలగిపోతుంది. పైలోకానికి ప్రయాణం అవ్వడానికి సిద్ధంగా ఉండు.